ఆత్మహత్యకు అనుమతించాలని భార్యాభర్తలు నిరసనకు దిగారు. ఇక కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ వేధింపులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలానికి వెళ్లే దారిని అడ్డుగా 3 ఏళ్లుగా పంట పెట్టుకునే పరిస్థితి లేకపోయిందని సులోచన ప్రతాప్ రెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వెంకటేష్ రకరకాలుగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పొలానికి వెళ్లే దారిలో కావాలని ఆ దంపతులు డిమాండ్ చేశారు. ఇక సమస్య పరిష్కరించుకుంటే ఆత్మహత్య శరణమన్నారు. అది దారి పాత దారి, అది ఇప్పుడు కొత్తగా చేసిందైతే ఏం లేదు. ఇప్పుడు వెంకటేష్ జాబ్ అయిన సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము 3 ఏళ్ళ సంధి పంట లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కరెంటు బాయిలు పడావా, ఓ బాయి కాడికి మోటార్ ఎత్తుకపోయారు, అట్లా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆగమాగం చేసి ఏం లేదు, మేము మందు దాగి సత్తుడే. ఇప్పుడు 3 సంవత్సరాల సంధి మేము ఇంత తిప్పల పడి ఏడికంటే అడిగిపోతాను. సరే చేత్తం అంటాళ్ళు, అడిగి పోయిందంటే 20 రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుక దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం మా పత్తం అంటారు. సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు, ఏడానైనా కానీ అవుతుంది పోండి అంటారు. అడిగి పోయిందంటే చేస్తలేరు, మా అమ్మ నుంచి కాదంటారు. ఏడు ఇవేనా మా అమ్మ నుంచి కాదంటారు. ఎంత భయపడతారు. మాకు 3 సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను. మేము ఏం లేదు, ఇంత ఉరేసుకొని చచ్చిపోవడే కానీ మా బతుకు ఏం లేదు. మాకు దారి కావాలి, మా దారి మాకు కావాలి. మాది పాత దారే మాకు. ఇప్పుడు మేము కొత్తగా ఏం కొట్లాడతలేదు. అది దారి పాత దారే, అది ఇప్పుడు కొత్తగా చేసిందైతే ఏం లేదు. ఇప్పుడు వెంకటేష్ జాబ్ అయిన సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము 3 ఏళ్ళ సంధి పంట లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కరెంటు బాయిలు పడావా, ఓ బాయి కాడికి మోటార్ ఎత్తుకపోయారు, అట్లా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆగమాగం చేసి ఏం లేదు, మేము మందు దాగి సత్తుడే. ఇప్పుడు 3 సంవత్సరాల సంధి మేము ఇంత తిప్పల పడి ఏడికంటే అడిగిపోతాను. సరే చేత్తం అంటాళ్ళు, అడిగి పోయిందంటే 20 రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి